హలో ఫ్రెండ్స్, గోల్డ్ ఈరోజు మార్కెట్ బేరిష్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ ట్రేడ్ నేను ఇక్కడ ప్లాన్ చేశాను, ఎందుకంటే ఈ లెవెల్ చూడండి, డేలో కదా, డేలో బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఇమీడియట్ గా ఎంట్రీ అవ్వలేదు, కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది. సో పుల్ బ్యాక్ వచ్చిన దగ్గర ఎంట్రీ అయ్యాను. సో దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, బ్రేక్ డౌన్ ఇక్కడ అయింది. మార్కెట్ ఇంకా కిందకు వస్తుందని చెప్పి నా వ్యూ ఉంటుండే, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. స్టాప్ లాస్ అబౌవ్ ద జోన్ అనేది పెట్టుకున్నాను. సో రిస్క్ 1% చేశాను, $100 లాస్ అనేది వచ్చింది. సో ఇఫ్ యూ సీ ద ఎంటిఎం, యా, $94.15 లాస్ అనేది వచ్చింది. సో $12 అంటే 2 ట్రేడ్స్ కింద డివైడ్ చేసుకున్నాను. 0.04 క్వాంటిటీ ఒకటి, 0.02 ఒకటి, $82 ఒకటి లాస్ వచ్చింది, $12 ఒకటి లాస్ వచ్చింది. సో టోటల్ ఈ ఎంటిఎం అయితే $100కి వచ్చింది. సో నెక్స్ట్ నా వ్యూ ఏంటంటే, ఈ లెవెల్ దగ్గర చూస్తాను ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ రిజెక్షన్ దగ్గరికి ఏమన్నా వస్తుందేమో చూద్దాము. ఇక్కడ ఏమన్నా రివర్సల్ బార్ లాంటిది ఏమన్నా వస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ లో ఇక్కడ డోజీ బార్ అనేది ఫామ్ అయింది, ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటాను, ఆర్ఎల్స్ $50 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు $100 డ్యామేజ్ అయింది కాబట్టి $50 పెట్టుకుంటున్నాను. రిస్క్ ఒక $50 తగ్గించుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకుని ప్రాఫామ్స్ లో కూడా ఫస్ట్ మన డ్రా డౌన్ కి కవర్ అవ్వడానికి చూడాలి. ఓకే, అగ్రెసివ్ గా వెళ్ళకూడదు లాస్ కవర్ చేయాలని చెప్పి. సో $50 పెట్టుకుంటున్నాను. ఈ ట్రేడ్ 1:2 వస్తే $100 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటున్నాను. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఇది రిస్క్ రివార్డ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. స్టాప్ లాస్ అబౌవ్ ద జోన్ పెట్టుకోవచ్చు, కాకపోతే పెద్దది అయిపోతుంది స్టాప్ లాస్. సో ఇక్కడ రెడ్ బార్ ఉంది కదా, అగ్రెసివ్ గా రెడ్ బార్ ఉంది. ఆ రెడ్ బార్ అనేది బ్రేక్అవుట్ చేసింది ఇక్కడ స్వింగ్ ని. లైక్ ఇక్కడ చాలాసేపు కన్సోలిడేషన్ అయింది కదా, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయింది. సో డిస్ట్రిబ్యూషన్ ని బ్రేక్అవుట్ చేసింది కదా ఈ లెవెల్ అనేది. సో ఈ రెడ్ బార్ హై దగ్గర ఉంది. సో దీని పైన పెట్టుకుంటున్నాను, ఆ రెడ్ క్యాండిల్ పైన పెట్టుకుంటున్నాను. 3347 ఇస్ మై స్టాప్ లాస్, 3337 ఇస్ మై ఎంట్రీ. టేక్ ప్రాఫిట్ 1:3 రిస్క్ రివార్డ్ తీసుకుంటాను. ఓకే, 1:3 రిస్క్ రివార్డ్ ఎక్కడ వస్తుంది? 3308 కానీ 3307 కానీ వస్తుంది. సో చూద్దాము టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అన్నది. $15 $16 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. 3337 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. 0.05 క్వాంటిటీసే తీసుకున్నాను. 3347 ఇస్ మై స్టాప్ లాస్. టేక్ ప్రాఫిట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. 3307 కానీ 3317 కానీ తీసుకుంటాను, విచ్ ఇస్ $100 ఆర్ ఎల్స్ $150. $150 అయితే 1:1.5 రిస్క్ రివార్డ్. వేరస్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే $100 వస్తుంది. ఇందాక చేసిన ట్రేడ్ కి లాస్ అనేది కవర్ అవుతుంది అంతే. సో చూద్దాము అకార్డింగ్ టు ద ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. ట్రేడ్ నా సైడే మూవ్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రెడ్ బార్ అనేది ఫామ్ అయింది ఆఫ్టర్ 3 bars. సో ప్రాఫిట్ చూసుకుంటే ఆల్మోస్ట్ $50 వరకు దగ్గరకు వస్తుంది. 1:1 రిస్క్ రివార్డ్ వస్తుంది. కానీ నేనైతే స్టాప్ లాస్ ఇంకా అప్డేట్ చేసుకోలేదు. $75 వస్తే అప్డేట్ చేసుకుంటాను. $75 వస్తే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ అప్డేట్ చేసుకుంటాను. లేదంటే ఐఎమ్ రెడీ టు గివ్ అప్ $50 ఫర్ ద మార్కెట్. $50 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 1:1 రిస్క్ రివార్డ్ అయిపోయింది. కానీ నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవట్లేదు, ఇంకా స్టాప్ లాస్ అలానే ఉంచాను. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చార్ట్. సో ఇక్కడ 20 MA సపోర్ట్ అయితే ఉంది. ఈ లెవెల్ టార్గెట్ అనుకున్నాం కదా, 1:2 రానివ్వండి, అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 20 పిప్స్ అంటే, సారీ 200 పిప్స్ అంటే ఇక్కడ వస్తుంది 3316 దగ్గర వస్తుంది. 3316 వస్తే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా ఏం పెట్టుకోలేదు. $25కి వచ్చింది ప్రాఫిట్. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. అంటే 3337 దగ్గర తీసుకున్నాను కదా, సో 3337 దగ్గరే 3337 హిట్ అయితే నాకు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. సో $80 ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. ఏమవుతుంది చార్ట్ లో, ఈ లెవెల్ కిందకే వస్తుంది. 1:2 అనేది హిట్ అయిపోతుంది. కాకపోతే నేను 1:2 దగ్గర తీసుకోను, 1:3 పెట్టుకున్నాను టార్గెట్. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. సో 1:3 పర్వాలేదు, వస్తుందని అనుకుంటున్నాను. $90 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 1:2 రావడానికి ఇంకా జస్ట్ ఒక $10 ఉన్నాయి. $100 వస్తే 1:2 అయిపోతుంది. $100 అనేది టచ్ అయిపోయింది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. కాకపోతే నేను 1:3 కోసం వెయిట్ చేస్తున్నాను. సో పర్వాలేదు, ఇన్ కేస్ పోయినా వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. డ్రా డౌన్ లో స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేస్తున్నాను కాబట్టి నాట్ అన్ ఇష్యూ. సో ఈ లెవెల్ 3306కి వస్తుందా, లేదంటే ఇక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అయిపోయి స్టాప్ లాస్ హిట్ అవుతుందా అన్నది చూడాలి. ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గరికి అయితే వచ్చింది. కానీ ఒక పని చేస్తున్నాను, నేను స్టాప్ లాస్ మళ్ళీ సేమ్ పెట్టేసుకుంటున్నాను.
ఎందుకంటే ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అని చెప్పి అనుకుంటున్నాను. ఈ డేలో ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకు కూడా రావచ్చు. అండ్ ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ చాలాసేపు కన్సోలిడేషన్ అయింది. కన్సోలిడేషన్ అయిన తర్వాత ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ. అందుకే ఈ ఈ బయర్స్ అందరినీ బీట్అవుట్ చేయగలిగారు ఈ సెల్లర్స్ అందరూ. సో సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ పుష్ చేస్తారు ఇక్కడ నుంచి అని చెప్పి అనిపిస్తుంది. అందుకే కాస్ట్ పెట్టుకోవట్లేదు. ఎనీహౌ మనకి ఇక్కడ అయితే ఆల్రెడీ లాస్ కి రెడీగా ఉన్నాం కదా. ఇక్కడ $50 రిస్క్ చేద్దామని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. ఆల్రెడీ $100 ప్రాఫిట్ అయితే వచ్చింది, కానీ 1:3 అయితే రాలేదు నాకు. సో అందుకు నేను వెయిట్ చేస్తున్నాను. ప్రెసెంట్ చూసుకుంటే మనకి ఇంకా $10 $20 ప్రాఫిట్ లో రన్ అవుతుంది. సో అయితే $150 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే $50 లాస్ కోసం వెయిట్ చేస్తాను, విచ్ ఇస్ 1:3 రిస్క్ రివార్డ్. సో చూద్దాం ఏమైతుందో. స్టాప్ లాస్ అనేది 3346 పెట్టుకున్నాను. సో దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్. చూడండి ఎగ్జాక్ట్ గా ఈ జోన్ చెప్పాను కదా, ఈ రెడ్ క్యాండిల్ దగ్గరికి వచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ ఉందని. సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా కిందకి వచ్చేయాలి టార్గెట్ కానీ ఏం కాదు, కానీ కొంచెం ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ, సెల్లింగ్ ప్రెజర్. అంటే ఇక్కడ సెల్లర్స్ ఫైట్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. సో చూద్దాం, ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వస్తే మార్కెట్ 1:3 టార్గెట్ వెళ్తుంది. లేదంటే లైక్ ఈ బయర్స్ కూడా పైకి పుష్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి అసెండింగ్ ఆర్డర్ లో ఫామ్ అవుతుంది ప్యాటర్న్. బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటారు. బయర్స్ విన్ అయితే మా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సెల్లర్స్ విన్ అయితే 1:3 టార్గెట్ అనేది వస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా 68 50 60 అలా రన్ అవుతుంది. $150 వస్తే టార్గెట్ తీసుకుంటాను, లేదంటే 200 వరకు కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ లెవెల్ ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కింద కూడా రావచ్చు. సో 1:4 రిస్క్ రివార్డ్ కూడా వెయిట్ చేస్తాను నేను. సో సచ్ ఏ లాంగ్ వెయిట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. టైం ఎంత అయింది? ఇప్పుడైతే న్యూయార్క్ సెషన్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి. బట్ ఎందుకు వెయిట్ చేస్తానంటే మెయిన్ రీజన్ రిస్క్ రివార్డ్ రాలేదు నాకు. రిస్క్ రివార్డ్ నేను 1:3కి వెయిట్ చేస్తాను. 1:1 దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో $60 అయితే వచ్చింది. సో న్యూయార్క్ సెషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాలటిలిటీ ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ చెప్పాను కదా బయర్స్ సెల్లర్స్ ఫైట్ జరుగుతుందని. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు అసెండింగ్ గా మూవ్ చేస్తున్నారు. సో సపోజ్ అసెండింగ్ గా మూవ్ చేస్తున్నారు, వేరే సెల్లర్స్ మార్నింగ్ నుంచి కూడా డౌన్ ట్రెండ్ అయితే చూపిస్తున్నారు. లైక్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది డౌన్ ట్రెండ్, అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా రిజెక్షన్ ఏరియా ఉంది. సో సెల్లర్స్ విన్ అవుతారా బయర్స్ విన్ అవుతారా అన్నది చూడాలి. మనకి సెల్లర్స్ విన్ అవడమే కావాలి. సెల్లర్స్ విన్ అయితే టార్గెట్ డేలో వరకు కూడా రావచ్చు. సో 1:3, కాకపోతే నేను 1:4 కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఈజీగా డేలో వరకు రావచ్చు. 3326 కదా, 3296 వరకు వెయిట్ చేస్తాను. 3296 ఇక్కడ ఉంది కదా. సో డేలో అయితే 3291 వరకు వస్తుంది, కానీ డేలో కాదు, ఇక్కడ బాడీ ఇక్కడ నుంచి కొంచెం అగ్రెసివ్ గా బయర్స్ పుష్ చేశారు. సో ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తాను. 3298 కానీ 3297 వరకు కానీ వెయిట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇంకా $60 ప్రాఫిట్ రన్ అవుతుంది, $65. సో చూద్దాం, ఇందాకైతే $100 వరకు ప్రాఫిట్ అయితే వెళ్ళింది. $100 బ్రేక్అవుట్ చేస్తుందా లేదంటే చేయదా అన్నది చూడాలి. 1:1.5 $75 వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ $100 ప్రాఫిట్ అయితే వచ్చింది. 1:2 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. క్లోజ్ చేసాను ఈ ట్రేడ్ 1:2 రిస్క్ రివార్డ్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వన్స్ ఇక్కడ బిగ్ సపోర్ట్ అనేది తీసుకుంది కదా. సో మళ్ళీ ఇక్కడ పిన్ బార్ అనేది ఫామ్ అయింది. అంటే కలర్ గ్రీన్ ఏం కాదు, రెడ్ కలరే, కానీ పిన్ బార్ అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఇంకా మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా వేస్టే. అయితే హోల్డ్ చేయాలి, లేదంటే ఎగ్జిట్ చేసుకోవాలి. ఎగ్జిట్ ఎందుకంటే 1:2 వచ్చిందని. ట్రైలింగ్ చేసుకోవడం ఎందుకు వద్దంటే ఆల్రెడీ 1:2 అయిపోయింది కదా. సో ఇందాకే అయిపోయింది, కానీ ఇందాక మొమెంటంలో ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మార్కెట్ కింద అంటున్నా. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ సపోర్ట్ దగ్గర ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ అయినా క్లోజ్ అయితే అప్పుడు మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. నెక్స్ట్ స్వింగ్ ఈ లెవెల్, అండ్ ఈవెన్ డేలో కూడా బ్రేక్అవుట్ అవచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్కెట్ రివర్సల్ స్వింగ్ చూపిస్తుంది కదా. బట్ అలాగని చెప్పి డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ. సో మనకి ఏం కనిపిస్తుందో చూడాలి. సో ఇక్కడ ఈ లెవెల్ అనేది ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ స్వింగ్ ఇది, ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు డేలోకి అయితే రావచ్చు. ఇందాక ట్రేడ్ కి కంటిన్యూషన్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే డోజీ బార్ ఫామ్ అయింది. ఓకే, ట్రెండ్ అనేది అలాగే మార్కెట్ మార్నింగ్ నుంచి బేరిష్ అని చెప్పాను కదా. సో డోజీ బార్ ఫామ్ అయిన తర్వాత రెడ్ బార్ ఫామ్ అయింది. నాకు ఇంప్రెషన్ ఇక్కడ బేరిష్ లా కనిపిస్తుంది. ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి.
లేదు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్పుడు నేను లూజ్ అవుతాను. కానీ ఇందాక ట్రేడ్లో ఎలాగా $100 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈసారి నేను $50 రిస్క్ చేస్తాను ఇందులో. సో వచ్చిన ప్రాఫిట్లో ఒక $50 రిస్క్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ లూజ్ అయితే $50 లూజ్ అవుతాను. $25 నెగిటివ్ రన్ అవుతుంది, ఇంకొక $25 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది ఇవ్వకూడదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే బెస్ట్. సో ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుందా బ్రేక్అవుట్ ఇస్తుందా చూద్దాము. క్యాండిల్ చూపించడం అయితే రెడ్ క్యాండిల్ వస్తుంది. నెక్స్ట్ బార్ అనేది $5 నెగిటివ్ అండ్ కాస్ట్ టు కాస్ట్ అయితే రన్ అవుతుంది. 3319.49 అయింది. నేను 3322 దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడం వల్ల బఫర్ అనేది అయిపోయింది. సో 3319 వెయిట్ చేస్తే 1:2 అంటే $100 రావాలి. సో 3299 పెట్టుకుంటాను టార్గెట్ అనేది. ఆర్ఎల్స్ చెప్పాను కదా ఇందాక, ఈ లెవెల్ మార్కెట్ బేరిష్ గానే ఉంది కాబట్టి మార్కెట్ ఇప్పుడు 9:30 వరకు వాలటైల్ గానే ఉంటది. సో అగ్రెసివ్ గా ఈ లెవెల్ డేలో బ్రేక్అవుట్ కూడా అయితే జరగచ్చు మార్కెట్ అనేది, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక $2 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో చూద్దాం, అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. సో ఈ లెవెల్ ఈ స్వింగ్ కూడా బ్రేక్ డౌన్ అవడానికి చూస్తుంది. ఆల్మోస్ట్ 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటున్నాను ఇంకా. ఓకే, కాస్ట్ టు కాస్ట్ కూడా కాదు, ఒక పని చేస్తాను, లేదంటే ఓకే కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటాను. ఆ తర్వాత చూద్దాం ఇన్ కేస్ కిందకు వస్తే. $75 అయితే రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కదా, కొంచెం పుల్ బ్యాక్ లాంటిది ఏమైనా జరిగి మార్కెట్ మళ్ళీ అంటే అగ్రెసివ్ గా పైకి ఏం వెళ్తా కానీ కొంచెం మళ్ళీ సైడ్ వేస్ గా కానీ లేదంటే రివర్సల్ గానీ అవ్వచ్చు. సో అందుకే ఈ క్యాండిల్ తీసుకొచ్చి టార్గెట్, కానీ బాడీ దగ్గరే తీసేసుకుంటున్నాను టార్గెట్. ఈ లెవెల్ హిట్ అయితే ఇమీడియట్ గా స్క్వేర్ ఆఫ్ చేస్తాను, లేదంటే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. జస్ట్ ఇది వచ్చిన $75 పోతుంది అంతే. $90 వచ్చింది, 95. 3298 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, 95 నుంచి బ్యాక్ అయితే వచ్చింది $65 కి. ఎందుకంటే ఇక్కడ చూడండి సపోర్ట్ అనేది తీసుకుంటుంది మళ్ళీ ఈ ప్లేస్ దగ్గర, చెప్పాను కదా ఈ లెవెల్ దగ్గర నీకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది. సో చూద్దాం, మా సెల్లర్స్ రావాలి, ఇంకా సెల్లర్స్ వస్తే అప్పుడు ఇంకా కిందకి రావచ్చు, టార్గెట్ రావచ్చు. లేదు పైకి వెళ్తుందంటే ప్రాఫిట్స్ అనేవి ఇచ్చేద్దాం. ఓకే ఓకే, ఈ లెవెల్ నుంచి వస్తారు అనుకున్నాం బయర్స్, ఐ మీన్ ఈ లెవెల్ దగ్గర నుంచి. కాకపోతే దానికన్నా ముందే కొంచెం ఫార్వర్డ్ గా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో సెల్లర్స్ ఏమైనా పుష్ చేస్తారా కిందకి అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇంకా బ్యాక్ అయితే వచ్చింది $60, $50 అలా రన్ అవుతుంది. ఇంకా $40 రావాలి 1:2కి. 3298 వస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే, 95కి వచ్చింది, ఇంకొక $5 ఉన్నాయి. సో సచ్ ఏ క్లోజ్ కాల్ 100కి అయితే వస్తుంది. 3298 వస్తే క్లోజ్ చేస్తాను. 3300 దగ్గర రన్ అవుతుంది. 3298, 98.50, 98 వచ్చిందా, 98.30. ఓకే డన్. సో లాస్ట్ ట్రేడ్ తో మనకి ఓవరాల్ ఎంటీఎం అనేది $100 అనేది రీచ్ అయ్యాము. సో లాస్ట్ ట్రేడ్ ఇందాకే చెప్పాను, ఈ ట్రేడ్ దగ్గర 200 వస్తే క్లోజ్ చేస్తానని. కాకపోతే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇందాక కొంచెం భయపెట్టింది, ఆ లెవెల్ దగ్గర ఈ లెవెల్ దగ్గర భయపెట్టింది. కాకపోతే ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డోజీ బార్ వచ్చింది, కన్ఫర్మేషన్ రెడ్ బార్ కూడా వచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను, స్టాప్ లాస్ ఒక $50 రిస్క్ చేశాను. టేక్ ప్రాఫిట్ $100 దగ్గర తీసేసుకున్నాను టార్గెట్ అనేది. సో ఓవరాల్ ఈ ట్రేడ్ లో ఇప్పుడు ప్రతిరోజు కూడా మెయింటైన్ చేసుకోండి, ట్రేడింగ్ జర్నల్ ప్రతి ట్రేడ్ కూడా చేసుకుంటే బెస్టే. సో నేనైతే ఈ ట్రేడ్ కి నేను 5 స్టార్ ఇస్తున్నాను. ఎందుకు 5 స్టార్ ఇస్తున్నానంటే నా ప్రాఫిట్ ఆల్మోస్ట్ $97 వరకు వచ్చి బ్యాక్ వెళ్ళింది, అయినా సరే నేనేం కంగారు పడలేదు. సో $100 వస్తేనే తీసుకుంటాను, మార్కెట్ వెళ్తుంది అని చెప్పి అనిపించింది. 1:2 అనేది అక్కడ వస్తుంది కాబట్టి తీసుకున్నాను. టోటల్ $105 అనేది వచ్చింది ఆ ట్రేడ్ లో. సో ఈ ట్రేడ్ కి అయితే నేను 5 స్టార్ ఇచ్చుకుంటున్నాను నాకు. అండ్ యా దట్స్ ఇట్. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నా అర్థమైంది కదా. సో ఈ లెవెల్ ప్రైస్ యాక్షన్ అనేది సుప్రీం ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వండి. సో ఈ లెవెల్ దగ్గర నుంచి, సారీ ఈ లెవెల్ కాదు, ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో మార్నింగ్ ట్రేడ్ అయితే ఈ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాను, దానికి ముందు ట్రేడ్ ఎక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుంది అనుకున్నాను. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పైకి వెళ్ళి ఆ తర్వాత కిందకి వచ్చింది. సో మార్కెట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు కిందకి, కానీ ఇంకా నేనైతే క్లోజ్ చేస్తున్నాను. ముంబై మ్యాచ్ కూడా ఒకటి ఉంది కదా. సో డన్ ఫర్ ద డే, ఇంకా మళ్ళీ రేపు మార్నింగే చూసుకుంటాను ఇంకా.